తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు। అలాగే తొలి దశ ఉద్యమంలో 369 మంది అమరులైనారు। మలి దశ ఉద్యమంలో 1200 మందికి పైగా అమరులైనటువంటి ఈ అమరవీరుల శవాల మీద ఉంటున్నటువంటి మన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో 12 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఉద్యమకారులకు న్యాయం జరిగింది లేదు। ఉద్యమం చేసే సమయంలో ఉద్యమకారులకు కవితక్క గారు అంటున్నారు, మా జాతి పిత మా నాయన వల్ల మాకు తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు। తెలంగాణ వచ్చి మీ నాయన జాతి పిత అయితే మరి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఏమైతారు, మరి శివశంకర్ సార్ ఏమైతారు, వాళ్ళ మన శ్రీకాంతాచారి బెల్లి లలితక్క వీళ్ళందరూ కూడా ఏమైతారు అని చెప్పేసి మేము ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాం। ఇంకోసారి మా నాన్న జాతిపిత అని చెప్తే గనక తెలంగాణకు జాతిపిత కేసీఆర్ అనే మాట ఎవరు మాట్లాడినా కూడా ఖచ్చితంగా బహిరంగంగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంటది। ఇంకోసారి మా నాయన వల్ల తెలంగాణ వచ్చింది అంటే గనక మేము పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులందరం కూడా మీ ఇంటి ముంగరకు వచ్చి మీ ఇంటిని ముట్టడించి బహిరంగంగా ముక్కు నాలకు రాసి క్షమాపణ చెప్పించే రోజు దగ్గరనే ఉందని ఉద్యమకారుల గన్ పార్క్ దగ్గర నుంచి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాము। ఎక్కువగా కష్టపడ్డది ఎక్కువగా నష్టపోయింది ఉద్యమకారులు అసలు తెలంగాణలో పుట్టడమే తెలంగాణ బిడ్డలకు 1200 మంది శవాల మీద నడుచుకుంటూ పోయారు। అసలు రక్తం మరుగుతుంది। ఒక శ్రీకాంతాచారి చనిపోయే ముందు కూడా అంత కాలి చనిపోయే ముందు కూడా జై తెలంగాణ అన్నాడు। మరి ఆయన తల్లిదండ్రులకు కానీ మీరు ఏం న్యాయం చేసిరు? 1200 మంది చనిపోయిన తల్లిదండ్రులకు మీరు ఎంతవరకు మీరు న్యాయం చేసిరు? త్యాగాలు ఎవరు చేసిరు? భోగాలు ఎవరు అనుభవిస్తున్నారు? తెలంగాణ అనే పదంలో రక్తం మరిగిపోతుంది। ఒక్కొక్కసారి పండు ముసలోళ్ళ దగ్గర నుంచి పాలు తాగే పిల్లల వరకు జై తెలంగాణ అనే నినాదంతో ముందుకెళ్ళిన వాళ్ళు, అలాంటిది వాళ్ళందరినీ పెట్టేసి మా నాన్న జాతిపిత మా నాన్న తెచ్చిన తెలంగాణ అనే మాటను మీరు వెనక్కి తీసుకోవాలి, తీసుకోకపోతే మాత్రం దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నారు। 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మనకు న్యాయం జరిగింది లేదు తెలంగాణ ఉద్యమకారులకు। రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనైనా కూడా మనకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మేము తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి మేము మేనిఫెస్టోలో దగ్గరుండి మేము ఎంతో మంది కొంతమంది తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది మేము దగ్గరుండి మేనిఫెస్టోలో పెట్టించినామని చెప్పి మాట్లాడుతున్నారు। మా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ సెక్రటరీ జనరల్ ప్రఫుల్ రామరెడ్డి అన్న గారు, మన చైర్మన్ సుల్తాన్ యాదగిరి అన్న గారు, అలాగే చంద్రన్న ప్రసాద్ అన్న గారు వీళ్ళు దగ్గరుండి రేవంత్ రెడ్డి గారికి మేనిఫెస్టోలో పెట్టేయడం జరిగింది। దాని తగ్గట్టు మా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి। ఎవరో ఏదో నోరు పారేసుకున్నంత మాత్రాన ఎవరో ఏదో ఎక్కడ మాట్లాడినంత మాత్రాన మేము ఎక్కడ కూడా వెనుకకు జరిగేది లేదు। ఎవరో ఏదో అన్నంత మాత్రాన కూడా ముందుకు మీ ముంగరకు వచ్చి నిలబడడానికి కూడా మేము వెనుకకు పోయేది లేదని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాను।